అనగనగనగా ఒక రాజు. ఇలా మన పెద్దవాళ్ళు మనకి కథ స్టార్ట్ చేయగానే మనం చిన్నప్పుడు ఏదో లోకానికి వెళ్ళిపోయేవాళ్ళం. అలాంటి చక్కటి చందమామ కథతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి. మాధవ దేవి మాధవ దేవి మాధవ ఆల్రెడీ మారాను కదా దేవి. ఆర్పీ నుంచి విడిపోయి ప్రశాంతంగా స్కిట్లు చేస్తూ మారాను కదా దేవి. మార్పు మంచిదే. ఓ మరి నువ్వు మారవా దేవి? నేనేం మారాలి స్వామి? కళతో పుట్టడం నా తప్ప, కళ సేవ చేయడం నా తప్ప? చెప్పండి స్వామి. అది కళాసేవలా లేదు దేవి, ప్రజాసేవలా ఉంది. వాళ్ళ టీంలో వీళ్ళ టీంలో చేస్తుంటే చండాలంగా ఉంది దేవి. అంటే తప్పు నాదా? ఆ తప్పు మీది కాదు దేవి, నీ కళది తప్పు. అందంగా పుట్టడం నా తప్ప స్వామి? అందంగా పుట్టడం నీ తప్పు కాదు దేవి. మరి? 2 పళ్ళు పోయి తొర్రి పళ్ళు తత్త అవడం నీ తప్పే దేవి. దేవి ఈ మధ్య మీరు నన్ను పూర్తిగా గమనించడమే మానేశారు స్వామి. ఏమి అయినది దేవి? చూచిత్ర నాకు ఒక పన్ను వచ్చినది దేవి. ఈ ఉద్యానవనంలో మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటుంటే నీకు ఏమి అనిపించుతున్నది? ఫ్లోర్ లో కొంచెం ఏసీ పెంచితే ఇంకా బాగుండు అనిపిస్తుంది. నేను సోలో టీం లీడర్ ఈ శుభ సందర్భం నేను ఏదైనా ఒక చిరుకానుక మీకు ఇచ్చేదను. అబ్బా ఇప్పుడే సోలో టీం లీడర్ అయ్యారు, అప్పుడే నాకేస్తారు. దేవి మీరు కోరుకునే ఎడల కొండ మీద కోతినైనా తెచ్చి ఇచ్చేదను. మీరుండగా ఇంకొక కోతి ఎందుకు? అయినా నేను అడిగి తిని. అబ్బా కాకి అరవక మానదు, కుక్క మరగక మానదు, మీరు అలగక మానరు. దేని గురించి బాధపడుతున్నట్టున్నారు? అవును దేవి అవును. సోలో టీం లీడర్ అయితేని కదా కొత్త స్కిట్లు ఎలా రాయవలను, కొత్తగా పర్ఫార్మ్ ఎలా చేయవలను, గ్రూప్ లోని సభ్యులను ఎలా సమన్వయ చేయగలనని నా గుండె పగిలి ఒక్కలయి ముక్కలయి నా మనసుని కలవరపడుచున్నది దేవి. అందుకు నా దగ్గర ఒక మార్గము ఉన్నది. లెఫ్టా రైటా దేవి? అందుకే ఇంత టైం పట్టింది. దేనికి? మీరు సోలో టీం లీడర్ అవటానికి. దేవి నలుగురు ముందు నా పరువు తీయకు. ఆ మార్గం ఏమిటో చెప్పుము. బ్రహ్మలోకం కింద నార్దలోకం ఉంది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు త్వరలో 2000కు పైగా హిట్ స్కిట్లు ఉన్నాయి. ఆశ భవిష్యవాణి ఉంది. దాన్ని మీరు దక్కించుకుంటే అంతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయి. దేవి నేను వెళ్ళి కార్యాన్ముఖుడనై సాధించుకుని వచ్చేదా? స్వామి ఆగండి. ఏమి దేవి? మిమ్మల్ని వదిలిపెట్టి ఒక్క క్షణమైనా ఉండగలుగుతానా నేను? అందుకని మీ కాంటాక్ట్ నంబర్, వాట్సాప్ నంబర్ తీసుకుంటా. ఏ కాలంలో వాట్సాప్ నంబరు, ఆ నంబరు, ఈ నంబరు అని ఉండవని మీకు తెలీదా? అయ్యో క్షమించుడు దేవి క్షమించుడి. ఒక ఉపాయం, ఈ పువ్వు మీ గుర్తుగా. ఓకే మరి మీ గుర్తుగా? నా గుర్తుగా ఈ బంగారపు ఉంగరం, ఈ వద్దొద్దు, ఈ ₹10 బిల్ల ఉంచు. వెళ్ళవయ్యా వెళ్ళు. దేవి వెళ్ళవయ్యా దేవి వెళ్ళవయ్యా వెళ్ళు. కార్యాన్ముఖుడనై సాధించుకుని వచ్చేదా? ఇదేదో పెద్ద దండకార్యంలో ఉంది. ఓం జబర్దస్తాయ నమః. ఓం జబర్దస్తాయ నమః. ఓం జబర్దస్తాయ నమః. సోలో టీం లీడర్ రా. నువ్వు సోలో అయితే డబుల్ అయితేంట్రా? నా దీక్ష తుస్సుమనిపించావు కదా. క్షమించుడి. కళ్ళు కనపడగా నా కాలు మీకు తగిలినది. ఇంతకీ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఓకే. Once there was a lion, he was the king of the forest. What is this? You know everything is fair in love and war. What was that once cut by क्या समाचार बोलो उसको देखो इंद नागे इंद बैंक इंद समक्क इंद सारक बंद पोछ कुंटू मई चेली पर बिरगटिया ఊరుకుడు ముచ్చపోయాడా? దయచేసి గ్రాంధికం మానేసి తెలుగులో మాట్లాడుకుందామా? ఆ ముక్క ముందు చెప్పాయిగా మూర్ఖ. మీరేమిటి దండకార్యం ఏమిటి, రాయిలో తపస్సు చేసుకోవడం ఏమిటి? కొన్ని ఆర్థిక లావాదేవీల వల్ల నా గుండె రాయి చేసుకుంటుంది. అది కాస్త పెరిగి బండగా మారినది. ఆ తర్వాత జబర్దస్త్ కు దూరం అయితే ఆ శాపంతో ఇక్కడనే తపస్సు చేసుకుంటా ఉంటున్నారా? అహో అంటే మీరెవరు? ధనములు పోయినవి, దర్పములు పోయినవి, ఈ
అడవిలో ఆకులు వల్ల తిని బ్రతుకుచున్నాను నాయన. మూర్తి గారు మీరా? అహో మిత్రమా, అహో మిత్రమా, నాకు చాలా బహు ఆనందముగా ఉన్నది. అవును మిత్రమా, ఎవరైనా భూమిలోకి కూరుకుపోయేదరు, పైకి పోయేదరు, కానీ బండ లోపలికి ఎలా పోయినారు? తపస్సు వల్ల నాయన. ఆ బస్సు ఎక్కడెక్కవలను? ఏది ఏమైనా మిత్రమా, నీ స్పర్శతో నన్ను మనిషిగా వారిస్తివి కాబట్టి రాయిని వ్రాడది చేసిన రాముడివా, రంగను తలపై మ్రోసే శివుడివా, ఉదనవనములో అందగత్తెను నేను, ఉదనవనములో అందగత్తెను నేను, ఉదనవనములో అందగత్తెను. మీరు ఇప్పుడు మామూలు మనిషిగా మారవలనంటే నేనేమి చేయవలే? మీరేం చేయకూడదు. నేనే గడ్డం మీసాలు తీసివేసి కొత్తగా ఏదైనా టీంలో చేరిన వాళ్ళు. మిత్రమా, ఎవరో టీంలో ఎందుకు, నేనే సోలో టీం లీడర్. నువ్వు సోలో టీం లీడర్వా? అవును మిత్రమా. ఎలా అయ్యా? వినుటకు చాలా బహుముచ్చటగాను ఆనందముగాను గర్వముగాను ఉన్నది కదా. అవును, ఆ మధ్యలో మీరు కూడా ఏదో చిరు ప్రయత్నములు ఏదో చేసినారంటే? అంటే నాకు ఎవరు సహకరించలేదు. ఓహో మిత్రమా, ఇప్పుడు నా టీంలోకి జాయిన్ అయ్యి నాకు సహకరించము మిత్రమా. ఇంత మంచి వరము ఇచ్చిన మీకు నేనేమిచ్చి రుణము తీర్చుకోగలను? స్కిట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఇస్తే చాలా. స్కిట్ అయిపోగానే పేమెంట్, షూటింగ్ అయిపోగానే సిట్టింగులు అంటే కుదరవు. చిన్న పిల్లలతో స్కిట్లు చేస్తున్నాం, పెప్పర్మెంట్లు చాక్లెట్లు అయితే ఓకే. ఏదైనా రాకేష్, అంత దూరం వచ్చి నన్ను మనిషిగా మార్చావు, చాలా థ్యాంక్స్. మిత్రమా, నేను నీ గురించి రాలేదు. హాస్య భవిష్యవాణి సాధించుటకు అందులో 2000కు పైగా కామెడీ స్కిట్లు రాసి ఒక మహాకవి ఒక చెట్టు త్వరలో దాచినారంట. ఈ విషయం నాకు ముందు తెలిసిన నేనే సోలో టీమ్ లీడర్ అయ్యేవాడిని కదా. ఏమింటారు మిత్రమా? అదే నీకు సహకరించవాలని చెప్తున్నాను. మిత్రమా, ఎంత చక్కగా ఉన్నది ఈ మాట వినుటకు. నేను మీకేమి రుణము తీర్చుకోను. దండం పెడితే అయిపోయిన తర్వాత డబ్బులు ఇరా నాయన. పదండి, మనం హాస్య భవిష్యవాణి సాధించుదాం. వచ్చితిమి. ఈ ద్వారము లోపలికి రావాలంటే మేమేమి చేయవలే? నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలే. తప్పకుండా సమాధానమేగా. కాసుకొను, అడుగుము. నీ 1వ ప్రశ్న, నువ్వు ఆర్పి ఎందుకు విడిపోయారు? లోక కళ్యాణం కోసం. చెప్పవలే. ఇద్దరం కలిసి ఉన్నడా టీడీఎస్ ఎక్కువ కట్ అవుతుంది, విడిపోయావంటే టీడీఎస్ తగ్గిపోతుంది కదా. నీ 2వ ప్రశ్న, అడుగు. జబర్దస్త్ లో నీకు రోజా గారంటే ఇష్టమా, నాగబాబు గారంటే ఇష్టమా? చెప్తున్నాను వారిద్దరి కన్నా వాళ్ళిద్దరు ఎట్టే 10 మార్కుల బోర్డు అంటే నాకు ఇష్టము. నాకు శాప విమోచనం కలిగినది. ఏదైనా వరము కోరుకోము. ఇప్పుడు వరము అంటే నేను ఏం వరము ఇచ్చదను? మాట్లేదు, ఆమె ఇస్తా అని చెప్పింది వరం. నేను హాస్య భవిష్యవాణి సాధించుటకై కార్యాన్ముఖుడినై బయలుదేరాను. మీరు నాకు సహకరిస్తే చాలు. ఓ తప్పకుండా, పదండి. మార్గము ఎటు? మార్గము ఇటు. ఇదిగో ఇదే నార్దలోకం. అదిగో కనిపించుచున్నదే ఓ చెట్టు. ఆ చెట్టు కొమ్మలోనే హాస్య భవిష్యవాణి ఉన్నది. వెళ్ళి తీసుకురమ్ము. ఓకే మిత్రమా, వెళ్ళి వచ్చేదా. హాస్య భవిష్యవాణి సాధించినాను. 2000కు పైగా స్కిట్లు. జబర్దస్తులో మనకి ఎదురే లేదు. ఓపెన్ చేయాలంటే ఒక మంచి సాంగ్ పడవాలని హాస్య భవిష్యవాణి సాధించాను. తల్లి దీవెనలు తండ్రి దీవెనలు నా వెంట ఉన్నాయి. యూట్యూబ్ యూట్యూబ్ యూట్యూబ్. ఏమిటి మిత్రమా? కష్టపడి ఆల్రెడీ యూట్యూబ్ ని సైకిల్ ట్యూబ్ మాదిరి పూర్వంలో ఉన్న టీం లీడర్ అంతా కాచి వడపోచి పిప్పి చేసినారే నా బొంద. నేను టీం లీడర్ అయ్యేసరికి ఏం మిగిలిన ఈ ట్యూబ్ లో? ఈ బాధాకరమైన సమయంలో పాట పాడితే అన్ని బాధలు పోతాయి. ఒక్కసారి వాయించు నాయన. ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను.
విషయం వాడి నన్ను మోసము చేసినది మిత్రమా. ఇంటికి వెళ్ళి చక్కగా స్కిట్ రాసుకుని రమ్ము రమ్ము. ఐ లవ్ యూ యోధా. ఎంత క్యూట్ గా ఉన్నావు. ఇంకా జడ్జెస్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏమంటారు రోజా గారు? యోధా సూపర్ గా ఉన్నావు అసలు. రాణి గెటప్ లో రావటం గానీ, డాన్స్ గానీ, డైలాగ్స్ ఆయన్ని ఎన్ని తిట్టాలో అన్ని ముచ్చటగానే తిట్టేస్తున్నాడు. కోపం కూడా అట్లా ముద్దుగా తిట్టేస్తుంది, కోపం రావట్లేదు. సో మూర్తి నేనే అని చెప్పడానికి ఆ డైలాగ్ ఫేమస్ డైలాగ్ చెప్తాం. అండ్ తర్వాత బుక్ తీసుకుంటే ఆ బుక్ లో ఏం లేదు, యూట్యూబ్ అని. వెరీ నైస్. నాగబాబు గారు కమ్ హియర్. యోధా రమ్య 100% రిజల్ట్ వాళ్ళిద్దరికి ఉంది. దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ మన మూర్తి. కాన్సెప్ట్ చాలా నచ్చింది నాకు. సో నీ దగ్గర యోధా దగ్గర ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది. అటు నుంచి ఇలా వచ్చో లోపల రమ్య దెయ్యం రూపంలో ఉండి తను ఏదో ఎక్షన్ లాగా ఏదో క్వశ్చన్ వేసింది, సమాధానం చెప్పు. ఇంత సాగుతాడు చేస్తే యూట్యూబ్ అయింది. అది ఎంత బ్యూటిఫుల్ గా చేసావు. చాలా బాగుంది రాకేష్.